ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారిని ప్రక్కన పొడిచిన ఆ ఈటె ప్రస్తుతం ఎక్కడుందో అదేవిధంగా యేసు ప్రభువారిని ప్రక్కన పొడిచినప్పుడు రక్తము నీళ్లు ఎందుకు కారాయో మీకు తెలుసా? ఈ విషయాలు మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 19:34 మనం చూస్తే, సైనికుల్లో ఒకడు ఈట తీసుకొని ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను అని మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిని గురించి శాస్త్రీయంగా మనం చూస్తే మన శరీరంలో గుండె చుట్టూ పెరికార్డియల్ ఫ్లూయిడ్, అదేవిధంగా ఊపిరితిత్తుల దగ్గర ప్లూరల్ ఫ్లూయిడ్ అనే ద్రవాలు సహజంగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ అదేవిధంగా ప్లూరల్ ఫ్లూయిడ్ అనేవి గుండె మరియు ఊపిరితిత్తులు సాఫీగా పనిచేయడానికి సహాయపడతాయి. అయితే యేసు ప్రభువారు అప్పటికే సిలువలో మన పాపముల నిమిత్తమై అనేక బాధలు పొంది అత్యధికంగా రక్తం కోల్పోవడం వలన మరణించారు. తర్వాత సైనికుల్లో ఒకడు యేసు ప్రభువారి ప్రక్కను ఈటతో పొడిచినప్పుడు అది ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ అదేవిధంగా ప్లూరల్ ఫ్లూయిడ్ అనే ప్రాంతాల దగ్గర తాకింది. అందువలన క్లియర్ ఫ్లూయిడ్ తో పాటు యేసు ప్రభువారి శరీరంలో మిగిలి ఉన్న రక్తము కూడా బయటికి వచ్చింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి ప్రక్కన పొడిచిన ఆ ఈటె ప్రస్తుతం ఎక్కడుందో మనం తెలుసుకుందాం. యేసు ప్రభువారి ప్రక్కన పొడిచిన ఆ ఈటెను హోలీ ల్యాన్స్ అని, ల్యాన్స్ ఆఫ్ లాంగినెస్ అని పిలుస్తూ ఉంటారు. ఇది చాలా పాత వస్తువు గనక కాలక్రమేణా అది విరిగిపోవడం వలన కొన్ని భాగాలుగా అంటే రిలిక్స్ గా కొన్ని స్థలాల్లో భద్రపరచబడింది. ఎక్కడెక్కడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వియన్నాలో ఉన్న హాఫ్బర్గ్ ప్యాలెస్ లో కొంత భాగము భద్రపరచబడింది. దీనినే స్పీర్ ఆఫ్ డెస్టినీ అని పిలుస్తారు. అంతేకాకుండా రోమ్ లో ఉన్న సెయింట్ పీటర్స్ బసిలికా అనే చర్చిలో కొంత భాగం భద్రపరచబడింది. అంతేకాకుండా అర్మేనియాలో ఉన్న వాగర్ షపత్ నగరంలో ఉన్న ఇచ్మ్యాజిన్ క్యాథడ్రల్ అనే చర్చిలో కొంత భాగం భద్రపరచబడింది. దీనినే గేగడ్ అని పిలుస్తారు, అంటే సేక్రెడ్ స్పియర్ అని పిలుస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చారిత్రక అదేవిధంగా శాస్త్రీయపరమైన సత్యాలు మనకు తెలియజేస్తున్న అద్భుతమైన ఆత్మీయ విషయాలు ఏమిటంటే, యేసు ప్రభువారు మనల్ని ఎంతో ప్రేమించి మనల్ని పట్టి పీడిస్తున్న ప్రతి విధమైన పాపపు బంధకముల నుండి మనకు విడుదల కలుగు చేయడానికి ఆయన మన కొరకు సిలువలో చివరి రక్త బిందువు వరకు చిందించారని ఈ చరిత్రపరమైన శాస్త్రీయపరమైన సత్యాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఆమేన్.